తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు పోయిన తొలితలం నాయకురాలు ఈశ్వరీబాయి అన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఈశ్వరీబాయి 106వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గీతారెడ్డి, మంత్రులు ఉత్తమ్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. అణగారిన వర్గాల తరపున గలం విప్పిన మహనీయురాలన్నారు మంత్రులు. ఆ ధీరనారి జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు కాంగ్రెస్ నేతలు. ఆమె తెలంగాణ పోరాట యోధురాలు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి యంగర్ వచ్చలైసే సొసైటీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలా పోరాడింది ఆమె. 69 ఫస్ట్ ఫేజ్లో పోరాడిన తర్వాత ఆమె దెబ్బలు తినడం కానీ జైలుకి కూడా పోయింది. ఇంకెవరైనా మహిళలు ఆ రోజు తెలంగాణ గురించి జైలుకి పోయారో లేదో నాకు తెలియదు, కానీ తను మాత్రం వెళ్ళింది. అసలు జైలుకి వెళ్ళింది. చాలా సాహసమూర్తి ఆమె. ఆమె గురించి ఎవరైనా అడిగితే నేను అందరు పార్టీలో ఆమె పోయి ఇష్యూస్ మీద పోరాడేది. అసెంబ్లీలో ఎల్లారెడ్డి నుంచి 2 సార్లు 1967 to 77 ఒకటేసారి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మినిస్టర్ని కూడా, లేడీ మినిస్టర్ని ఓడించి, ఇంకొక పెద్ద లీడర్ని కూడా ఓడించి 2 సార్లు అక్కడ ఆమె గెలిచారు. పెద్ద మంది మార్బలం డబ్బు అనేది లేదు ఆమెకి. షీ వాజ్ అ టీచర్. ఆ తర్వాత ఆమెకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చి అందులోకి వచ్చేసింది. మరి అలాంటి వ్యక్తి, ఆమెకున్నదంతా ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం. గీతారెడ్డి గారు ప్రతి సంవత్సరం చరిత్రలో చాలామంది చరిత్రకారులు ఉంటారు, కానీ కొంతమంది చరిత్ర పోటల నుంచి పక్క వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చరిత్రకారులని మళ్ళీ వారి చరిత్ర ఇది అని తెలిపే విధంగా ప్రతి సంవత్సరం మేడం గీతారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క చరిత్రని మనకు ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారో ఇప్పుడు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ తరం వారికి ఈశ్వరీబాయి గారు ఎవరో తెలియదు. తెలిసే విధంగా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉంటే, ప్రతి సంవత్సరం మేము పుస్తకాలు చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంది ఆవిడ ఎంత గొప్ప నాయకురాలో. ఆ రోజుల్లో అంత గొప్ప నాయకురాలుగా ఆవిడ శాసనసభలో వారి గొంతు వినిపించారనే మాట ఆ తరం వారి కాదు, ఇప్పుడు కొత్త తరం వారికి కూడా స్ఫూర్తిదాయకం. చాలా రోజుల నుంచి వింటుంటారు. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతుంటారు. మరి సెకండ్రాబాద్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా, ఎల్లారెడ్డి నుంచి 2 సార్ల శాసనసభ్యులుగా, మరి తెలంగాణ యాక్టివిస్ట్గా, మరి మధ్యలో మ్యాజిస్ట్రేట్గా కూడా పనిచేశారు. ఒక దళిత్ ఐకాన్గా, ఒక తెలంగాణ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈశ్వరీబాయి గారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఒక ధీర సాహస వనిత, దళితులకే ఆశాజ్యోతిగా నిలబడి ఒక ఆదర్శ నాయకురాలిగా, దేశవ్యాప్తంగా పేరుగాంచిన మహావనితగా మరి వారి జయంతిని జరుపుతూ ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నివాళులు పలుకుతూ ఉన్నామంటే, వారి అనేక సందర్భాల్లో ఆనాడున్న సమాజం, ఇప్పుడు మారుతున్న సమాజం వేరే, ఆనాడున్న సమాజంలో ఉన్న అనేక రుగ్మతులను ఎదిరించి సాహసంతో ముందుకు నడిచిన ధీర వనితగా పేరుగాంచి మరి ముందుకు నడిచి అనేక మందికి మార్గదర్శనం ఇచ్చిన ఒక గొప్ప వనితగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈశ్వరీబాయి గారికి సంబంధించి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ఈశ్వరీబాయి గారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. త్వరలో కూడా వారికి ఇంకా గుర్తింపు వచ్చే తరం చిరస్థాయిగా జ్ఞాపకం ఉంచుకునే విధంగా గీతారెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చర్చ చేసి తప్పకుండా భవిష్యత్ తరం ఈశ్వరీబాయి గారి గురించి జ్ఞాపకం ఉంచుకునే విధంగా మరి కార్యక్రమం తీసుకుంటామనే మాట మనవి చేస్తాం. మరి చిన్నతనంలోనే బాల్య వివాహం అంటే 13వ సంవత్సరం వివాహం జరిగినటువంటివంట. తదనంతరం చిన్న వయసులోని తర్వాతనే భర్త చనిపోయినా కూడా మరి ఒకవైపున కూతురుండి వారిని చదివిస్తూ తీర్చిదిద్దుతూ, అయినా కూడా సమాజ సేవ మానకుండా విద్యకున్నత ప్రాముఖ్యత చెప్తూ ఒక గీత అనే స్కూల్ ఏర్పాటు చేసి పేదవాళ్లను దగ్గరికి తీసి ఆదరించి మరి ఆ విధంగా సమాజంలో సమాజ స్థాపన జరగాల, అన్ని వర్గాల వాళ్ళకు న్యాయం జరగాలంటే ఒక పటిమతోటి పోరాటం చేయడమే కాకుండా ఏమీ లేకుండా కేవలం
వ్యక్తిత్వం, పట్టుదల, పోరాటంతో ఒక శాసనసభ్యురాలు ఎన్నికై ఒక గుర్తింపు తెచ్చుకొని, అంతేకాకుండా ఎంతోమంది గొప్ప నాయకులు మా అధికార పార్టీకి రండి అన్నా కూడా ఏనాడు కూడా అధికారానికి లొంగకుండా, పదవులకు లొంగకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరి ఒక సమాజాన్ని ఉద్ధరించాలి అనేటువంటిగా సదుద్దేశంతో ఆ పోరాట పడమతో చేసినట్టే నిజంగా ఈనాటి వ్యవస్థలో ఒక మహిళలకే కాదు, యువతకైనా ప్రతి మనిషికి కూడా ఈశ్వరీబాయిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే పిలవాల్సిన అవసరం లేదు.